నమస్తే, గుడ్ ఈవినింగ్. చూసారా, ఇది అవసరం పడి స్టోర్ రూమ్లోకి వచ్చానండి. ఇది ఎందుకు అనేది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అలాగే దీనికి నేను ఇలాంటి బాటిల్ కూడా, దీనికి అవసరం ఉన్న బాటిల్ కూడా తీసుకుంటున్నాను. అదండి లోపలికి వెళ్ళి చూపిస్తా. అయితే మనకు ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి కదండి, ఖాళీగా ఉండం కదా. మన బుర్ర ఏదో ఒకటి చేయాలని మొన్నటి నుంచి 3 బాటిల్ ఉన్నాయండి. ఇవి ఏం బాటిల్ ఏందని నేను మీకు చూపిస్తాను. 3 బాటిల్ ఉన్నాయి. ఇంకొక బాటిల్ కొరకు ఒక 3-4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో దిగకుండా. అది ఇప్పుడు ఇంకోటి ఎక్కడి నుంచి చేసినా సంపాదించినని మీకు చెప్తాను. ఆ బాటిల్ ఎందుకు ఏంటి అది కూడా చెప్తాను. సరే అండి, ఇక్కడ పెట్టుకుందాం. బయట కొంచెం లైట్ డిమ్ అయింది ఒకటి, దోమలు కూడా బాగున్నాయి. ఇక్కడ పెట్టుకుందాము. ఇదిగోండి ఈ బాటిల్ అండి. అయితే ఈ బాటిళ్ళు ఆల్రెడీ 3 ఖాళీగానే ఉండే ఇంట్లో. ఒక్కటేమో కొత్తది ఉండి ఇంకొంచెం ఇంతవరకు ఉండే. ఇవేంటి అంటే యాసిడ్ అండి, టాయిలెట్ క్లీనరు యాసిడ్వి. అయితే మంచిగా ఇవి బాక్సులు అయితే, డబ్బాలు అయితే మంచిగా గట్టిగా ఉన్నాయండి. అసలు కొంచెం కూడా ఇట్లా మన కూల్ డ్రింక్స్ బాటిల్ లాగా పతలా లేవు, స్ట్రాంగ్ ఉన్నాయి. సరే, నేను అనుకున్న ప్లాన్కు ఇవి కరెక్ట్ ఉంటాయి అనిపించింది నాకు. అందుకని నా ఇంకొకటి కూడా కొంచెం ఉంటే, ఇంతవరకు ఉంటే దాన్ని వేరే బాటిల్లో పోసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయితే చెక్క ముక్క కూడా ఇంట్లో ఉంటే దాన్ని కూడా ఇంకా ఉన్నాయి, చెక్క ముక్కలు చాలా ఉన్నాయి. అది వాటిని కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉన్నది. టైం దేనికైనా టైం కదా. అయితే ఒకసారి దగ్గరికి రండి, చూపిస్తా. 4 వైపులా కరెక్ట్ చూసుకొని ప్లేసు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇగో మనకు ఒక్కటేనండి, నేను ఊరికి ఎన్నోసార్లు చెప్తున్నాను అనుకోకండి. మనకి ఇట్లాంటి చిన్నవి పనికిరాని ఇంట్లో ఎన్నో డబ్బాలని అవని ఇవని ఏదో ఒకటి మనం పడేసే సామాన్లలో మనకు వస్తూనే ఉంటాయండి. ఇంట్లో కిచెన్ క్లీన్ చేసినప్పుడైనా, ఇల్లంతా క్లీన్ సర్దేటప్పుడైనా మనకు దొరుకుతుంటాయి కదా. వేటిని పడేయకండి ముందు. అప్పటిదప్పుడు మనకు ఐడియా రాదు. ఓ పక్కన వేసి పెట్టుకుని అయితే అన్ని స్టోర్ రూమ్లో పడేసి పెడతానండి. పడేసి పెట్టి ఏదన్నా మళ్ళీ ఐడియా వచ్చిందనుకోండి, వాటిని తీసి ఓ రోజంతా ముందు క్లీన్ చేయించి పక్కన పెట్టి తర్వాత దాన్ని ఏం చేయాలని అప్పుడు ముందర పెట్టుకొని కూర్చుంటానండి. ఏది కూడానండి మన మెయిన్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి. అయితే నాకు ప్లేస్ చాలా ఉంది. నేను చిన్న ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామందికి యూజ్ అవుతుందండి. చిన్న ప్లేస్ ఉండి చిన్న బాల్కనీ లాగా పెట్టుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఒకటి ఇప్పుడు నేను చేసేది మట్టుకు ఎవరైనా పెట్టుకోవచ్చండి. చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా ఎవరికైనా యూజ్ అయ్యేది నేను చెప్తున్నాను. ఇట్లానే చిన్నగా మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇవ్వండి మేకులు, దానికి కావాల్సిన మేకులు ఇట్లా ఈ సైజు మేకులు అండి. ఇంత ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయని మీకు ఒకసారి నా టూల్ బాక్స్ అంతా చూపిస్తానండి. చెట్లకు సంబంధించినవి ఇట్లాంటివి చేసుకోవడానికి అన్నీ ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటా. మేకులు ఇట్లా పెద్ద దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి వీటి ఇంక మధ్యలో ఇట్లా అన్ని సైజులు. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉండి పోతే నేను ఏం చేస్తాను అంటే ఒక్క వస్తువే కొనుక్కరాను. ఒక్కటి కావాలని పోతే దానికి సంబంధించిన ఇంకొక 2-3 వెరైటీలు తెచ్చుకుంటా. ఎందుకంటే మనకు గబుక్కున ఏ ఐడియా వస్తుందో ఏం చేయాలనిపిస్తుందో మనకు తెలియదు. ఆ టైంకు బయటికి వెళ్ళి కొనుక్కరావడం అదంతా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే నేను ఏం చేస్తాను అంటే వెళ్ళినప్పుడే కొంచెం మైండ్లో తిరుగుతుంటాయి కదా మనకు ఆలోచనలు, దానికి సంబంధించిన అన్నీ ఒక 2-3 రకాలు తెచ్చిపెట్టుకుంటా. మళ్ళీ పోయేటోళ్ళు తెచ్చేటోళ్ళు కూడా కావాలని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, ఏదైనా మనం ఇట్లా ప్లాన్గా గార్డెనింగ్ చేసుకోవాలి, లేదా ఏదన్నా మేక్ ఓవర్ చేసుకోవాలి, ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్న ఆలోచించి మీ ఆలోచనలన్నీ అంత కాకపోతే బుక్లో రాసి పెట్టుకోండి. వీలైనప్పుడే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటే సరిపోతుందండి. మనకు కిచెన్లో ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కాబట్టి చాలా మటుకు ప్లాస్టిక్ తీసేస్తున్నాము. ఆ ప్లాస్టిక్ని మంచిగా రీయూజ్ చేయొచ్చు. చక్కగా దాచిపెట్టుకొని అప్పటిదప్పుడు కాకుండా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఏదో ఐడియా వచ్చినప్పుడు ఒకటి తీసేసుకొని మనం చేసేసుకోవచ్చండి. అది మనం చేసుకుంటే మనకు సాటిస్ఫై ఉంటుంది. మన వీడియో చూసి ఎవరైనా ఒక్కరిద్దరు చేసుకున్నా బాగుందని వాళ్ళకు కూడా ఐడియా పనికొచ్చిందంటే మనకు అది ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. సరే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వద్దాం రండి. ఇట్లా 4 వైపులా చూసారండి, నేను అన్నిటి మూతల ముందు తీసి పెట్టుకుంటున్నాను.
మూత ఇలా పెట్టా కదా, దీన్ని నేను సెంటర్కు ఒక పెద్ద మేకు పెట్టుకున్నా. ఫస్ట్ అది కొంచెం షార్ప్ ఉండే చూసుకొని, మనం కింద చెక్క ఉంది కదా దానికి కూడా చిన్న హోల్ అయ్యేటట్టు చూసుకుంటే తర్వాత మనం చేసే పనికి అది ఈజీగా ఉంటుందండి. ఇట్లా ఈ విధంగా మనకు చెక్కకు కూడా హోల్ పడాలండి. ఒక్క నిమిషం, నేను చెక్కకు కూడా చిన్న హోల్ చేసుకుంటాను. చెక్కే కాబట్టి మనం స్క్రూతో తిప్పితే పోతుందండి, అంతే. ఇట్లా చిన్నగా హోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇది ఒకసారి చూపిస్తా. ఈ స్క్రూ టైప్ ఉంది కాబట్టి మనం స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేస్తే ఇట్లా దిగిపోతుంది, చక్కగా దిగిపోతుంది. నేను చూపిస్తాను మీకు ఫిట్ చేసుకుంటూ. చూసారా, ఇట్లా 4 వైపులా నేను మూతల్ని ఫిక్స్ చేసుకున్నానండి. గట్టిగా టైట్ చేసుకోవాలంతే మనం. చూసారా, ఇట్లా అన్నీ కూడా టైట్గా ఇట్లా ఫిట్ చేసుకొని ఈ డబ్బాల్ని మంచి చక్కగా దీనికి ఫిక్స్ అయ్యేటట్టుగా పెట్టేయడం అండి. నేను మీకు చాలా ఈజీ మెథడ్ చెప్తున్నా, వీలైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మనకు కూడా ఇట్లాంటి క్రియేటివిటీలు మనం చేస్తుంటే పిల్లలు కూడా చూసి నేర్చుకొని చేస్తారండి. ఇప్పుడు ఎందుకంటే అంత సమ్మర్ హాలిడేస్ కదా, తల్లులకి పిల్లలకి ఇవ్వటానికి ఇది ఒక మంచి ఏమంటారు ఒక యాక్టివిటీ. అట్లాంటివి ఇచ్చేసి పిల్లల్ని ముందర కూర్చొని అనుకోండి, చక్కగా వేసి హాల్లో కూర్చొని చక్కగా చేసుకుంటారండి ఇలాంటివన్నీ. ఓకే అండి, ఇదిగోండి చూసారా, చక్కగా మనకు టేబుల్ తయారైపోయింది. చూసారండి, చక్కగా మంచిగానే ఉందండి, ఒక టేబుల్ లాగా. అయితే నేను ఎందుకు చేసుకున్నా అంటే ఎవరికైనా సరే ఇట్లా ఉపయోగపడుతుంది. ఇలా ఒక ప్లాంట్ పెట్టేసుకొని చక్కగా ఒకటి కాదు 2 కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఈ సైజు అయితే చక్కగా 2 అయినా పెట్టుకొని హాల్లో కానీ బయట చెట్లలో కానీ పెట్టుకోవచ్చు. నేను ఎందుకు చేసుకున్నా అంటే బయట చెట్లలో కూర్చొని నేను కుండీలో ఏదైనా రిపేర్ చేయాలన్నప్పుడు స్టూల్ మీద కూర్చున్నా అనుకోండి, నాకు స్టూల్కు సమంగా ఉంటుంది ఇది. ఇట్లా దీని మీద పెట్టుకొని మనం గార్డెనింగ్ వర్క్ చేసుకోవచ్చు, మొక్కలు పెట్టడము, మొక్కల్లో క్లీన్ చేయడం అన్నట్టుగా ఆలోచించి నేను చేసుకున్నా. మీకు చూపించేదేమో ఇలా మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుంటారా, లేదా గార్డెన్లో పెట్టుకుంటారా, బాల్కనీలో పెట్టుకుంటారని మీకు చూపించానండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇంతవరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్కి, నా వీడియోస్కి. తప్పకుండా ఇలానే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.